జై శ్రీరామ్ అండి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఈ వీడియో అయితే నేను లాస్ట్ మండే భద్రాచలం ట్రిప్కి వెళ్ళిన ఆ ట్రిప్కు సంబంధించిన వీడియో అండి. నేను నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ ఒకటి, తర్వాత మనం ప్రజెంట్ మిస్ అవుతున్న మన చైల్డ్హుడ్ మెమరీస్ చాలానే ఈ వీడియోలో ఉంటాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తుండండి, చూస్తే అర్థమవుతుంది. మేము హైదరాబాద్ నుంచి 11:45కు రాత్రి 11:45కు మనకు ట్రైన్ ఉంటుంది సికింద్రాబాద్ టు కొత్తగూడెం నుంచి మనం కొత్తగూడెంలో మార్నింగ్ 4కి అట్లా దిగుతాము. కొత్తగూడెం నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళాలంటే ఒక 40 కిలోమీటర్ల జర్నీ చేయాల్సి వస్తుంది. మనం 4కి దిగిన తర్వాత మస్తు షేర్ ఆటోలు కనిపిస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి 100 రూపాయలు తీసుకుంటారు ఆ షేర్ ఆటో వాళ్ళు. మనం అక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ చేస్తే మనకు భద్రాచలం వచ్చేస్తుంది. మేము 5ంటికల్లా భద్రాచలంలో దిగినాక రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి టీ తాగి మళ్ళీ గుడికి వెళ్ళి గుళ్ళో టికెట్ తీసుకున్నాము. మేము ఏమనుకున్నామంటే కళ్యాణం చేయించుకుందాం అనుకున్నాం. రాములవారి కళ్యాణం టికెట్ తీసుకొని కళ్యాణంకి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 9 గంటల వరకు గుళ్ళో ఉండాలి. అప్పుడే కళ్యాణం టికెట్ తీసుకోవచ్చు. కళ్యాణం చేయించుకునే వాళ్ళందరూ ఒకసారి గ్యాదర్ అయిన తర్వాత 9 గంటలకల్లా మనకు పురోహితులు వాళ్ళు వస్తూనే ఉంటారు. మంత్రాలు కొంచెం స్టార్ట్ చేస్తూనే ఉంటాడు ముందే పంతులు వచ్చేసి. తర్వాత పల్లకిలో రాముల వారిని, సీతమ్మను, లక్ష్మయ్యని అందరినీ పల్లకిలో తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ అందరూ గ్యాదర్ అయినాక అక్కడ కళ్యాణం చేస్తారు. కళ్యాణం అయిన వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ దర్శనమే ఉంటుంది. ఇంకా గర్భగుడి కంటే ఒక గడప ముందు మనం దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చండి ఈ కళ్యాణం చేసుకునే వాళ్ళు. తర్వాత మనం ఇంకా 100 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. జనరల్ లైన్ అయితే కొంచెం దూరం ఉంటుంది మనకు రాములవారి దర్శనం చేసుకునేందుకు. కానీ దర్శనం అయితే తొందరనే అవుతుంది. బాగా టైం అయితే ఏం పట్టలేదు మాకు. దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళే ఫుడ్ గుడి వాళ్ళే మనకి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెడతారు. తర్వాత దర్శనం దగ్గర నుంచి మంచిగా అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక 1 అవర్ అట్లా రిలాక్స్ అయిపోయి మళ్ళీ మేము పర్ణశాలకి ట్రిప్ చేసుకున్నాము. పర్ణశాలకి ఏంటంటే ఒక్కొక్కరికని కాదు ఆటో మాట్లాడుకుని వెళ్ళాము. దానికి 900 తీసుకున్నాడు ముగ్గురికి. పర్ణశాల తర్వాత సీతమ్మ వారు ఆరేసుకున్న చీర, శ్రీరాములు వారు ఆరేసుకున్న పంచ గుర్తులు అవి ఉంటాయి అంటారు కదా, అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత మినీ అరుణాచలం అని కొత్తగా అయ్యిందంట. ఇప్పుడు ఆ లింగాలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అక్కడే అండి. మినీ అరుణాచలం అని ఒకటి, తర్వాత పర్ణశాల, ఈ 3 మనకి ఆటో మనం మాట్లాడుకున్న ఆటో వాళ్ళే చూపించుకొని మళ్ళీ మన రూమ్ దగ్గర దింపేస్తారు. మొత్తం ఈవినింగ్ అంతా మనకి అదే, ఇంకా పర్ణశాల, ఈ మినీ అరుణాచలం, ఈ సీతమ్మ వారి చీరారేసుకున్న ప్లేస్, ఇవన్నీ కవర్ అయిపోతాయి ఈవినింగ్ కల్లా. మరి రాత్రి మనం దిగేసరికి 7:30, 8. ఇది కూడా చాలా దూరం ఉంది. మన భద్రాచలం నుంచి పర్ణశాలకి వెళ్ళాలంటే 80 కిలోమీటర్ల దూరం ఉంది. చాలా టైం తీసుకుంది దీనికి కూడా, మనం చూడడానికి వెళ్ళడానికి కూడా. 1 డేలో మనం చేసేసుకోవాలి అని అంటే మనకి మళ్ళీ కొత్తగూడెంలో నైట్ ట్రైన్ ఉంటుంది. నైట్ 10:30కి ట్రైన్ ఉంటుంది. మనం మళ్ళీ సేమ్ మార్నింగ్ మబ్బున 4 గంటలకు అట్లా దిగుతాం మనం హైదరాబాద్లో దిగాలనుకుంటే. 1 డేలో అయితే మనకి పర్ణశాల, శ్రీరాముడి దర్శనం ఇవి మాత్రమే జరుగుతాయి. భద్రాచలం టెంపుల్, పర్ణశాల మాత్రమే జరుగుతాయి. మనం పాపికొండలు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 2 డేస్ ఉండాల్సిందే. పాపికొండలు, భద్రాచలం 2 దర్శనాలు అవుతాయి. కానీ మళ్ళీ పర్ణశాల అవ్వదు. దర్శనం చేసుకోవాలంటే పర్ణశాల అవ్వదు. అందుకే మనం ఖచ్చితంగా 2 డేస్ ఉంటేనే ఈ 3 కవర్ అవుతాయి. గోదావరికి కూడా వెళ్ళాము, కాకపోతే స్నానం అవి చేయలేదు, ఓన్లీ నీళ్ళు అట్లా చల్లుకొని వచ్చినాము. ఈ పర్ణశాలలో తర్వాత సీతమ్మ వారు ఆరేసుకున్న చీర ప్లేస్లో ఇట్లా మళ్ళీ అసలు ఫోటోలు తీయడానికి అలోనే లేదు, అందుకే ఎక్కడా ఫోటోలు తీయలేదు. మనకి ఇంకా భద్రాచలం ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న ఆశ కదా, అసలు వీడియోల మీద ఫోటోల మీద అసలు ఆలోచనే లేదు. కొన్ని ఇవి పాపికొండలు వెళ్తున్నంతసేపు వీడియోలు బాగానే తీసుకున్నాం, కానీ ఈ పర్ణశాల దగ్గర తర్వాత సీతమ్మ దగ్గర అసలు చీర ఆరేసుకున్న ప్లేస్లో అయితే అసలు ఫోటోలు అలోనే చెయ్యరు. ఎందుకంటే అమ్మవారు స్నానం చేసిన ప్లేస్ కాబట్టి అక్కడైతే ఫోటోలు అలో చెయ్యరు. పర్ణశాల దగ్గర కూడా ఫోటోలు అలో చేయట్లేదు. గుడి బయటనే మనం ఏం తీసుకోవాలనుకున్నా తీసుకునేది. తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి పాపికొండలు జర్నీ. పాపికొండలు కూడా భద్రాచలం నుంచి 80 కిలోమీటర్ల దూరము. ఘాట్ రోడ్డు, అసలు రోడ్లే బాగుండవు. మనకి 2 అవర్స్ పడుతుంది పోవడానికి, 2 అవర్స్ రావడానికి, 2 అవర్స్. ఇది పోచవరం బోటింగ్ పాయింట్ అంటారు. మనం భద్రాచలం నుంచి బోట్ ఎక్కడానికి వెళ్ళే ప్లేస్కి ఈ మధ్యలో దారిలో మొత్తం మనం చైల్డ్హుడ్ మెమోరీస్ అని చెప్పినా కదా, అవన్నీ ఇక్కడేనండి. చూస్తున్నారు కదా, ఇల్లులన్నీ మంచిగా చిన్నగా, అన్ని ఫెన్సింగ్లు మొత్తం ఏంటి అంటే తడకలతోటి కట్టెలతోని కట్టి పెట్టారు. చూసిరు కదా అన్ని. మనం అంతకుముందు ఏమంటుండే దడిగట్టుడు అవి అంటుండే కదా,
అవి మొత్తం కట్టెలతోని కట్టుడు, మంచిగా గుడిసెలు, అవన్నీ మనం చిన్నప్పుడు ఎన్ని చూసేటోళ్ళం, ఎంత బాగుండేది. ఎడ్ల బండిలు కూడా నేను ఈ ట్రిప్లో చూసిన, ఎడ్ల బండ్లు చూసి ఎన్ని ఏళ్ళు అయిపోతుందో. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా అసలు మనకు విలేజ్ చూస్తున్న ఫీలింగే ఉండట్లేదు. ఇప్పుడు నాకు మళ్ళీ భద్రాచలం వెళ్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి. పాపికొండలకు వెళ్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మరి మన చైల్డ్హుడ్ ఎన్ని మిస్ అవుతున్నాం ఇవన్నీ అని. మంచిగా పెండ జల్లి ముగ్గేసి ఆ ఊరు వాతావరణమే ఎంత బాగా అనిపించిందో. మళ్ళీ మొత్తం అసలు ఇప్పుడు పశువుల కొట్టాలు, పశువులే కనిపిస్తలేవు మనకైతే. అక్కడ మాత్రం ఎక్కడ చూసినా గోవులు, మొత్తం ఆవులే కనిపిస్తున్నాయి. మంచిగా తెల్లగా పాల లాంటి ఆవులు, బ్రౌన్ కలర్ ఆవులు. బర్రెలు కొంచెం తక్కువనే కనిపిస్తున్నాయి కానీ ఆవులే ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా గుంపుల్లాగా. మనకి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒకటి రెండు తప్పించి గుంపుల్లాగా అసలు ఎక్కడ కనిపిస్తున్నాయి, ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఇక్కడ మాత్రం చాలా ఏళ్ల తర్వాత నేను గుంపుల్లాగా ఆవులు చూడడం ఇదే మొదటిసారి అనిపించింది. మస్తు రోజుల తర్వాత ఎంత హ్యాపీ అనిపించిందో, ఎంత ఏడుపు వచ్చిందో, అన్నీ హ్యాపీ సాడ్ అన్నీ అనిపించినాయి నాకు ఈ ట్రిప్లో అయితే. వెళ్తున్నంత సేపు బాధేసింది, అబ్బా మన ఊర్లు ఎందుకు ఇట్లా తయారైపోయినాయి, ఎందుకు ఇట్లా ఉన్నాయి అని బాధేసింది. చూస్తున్నారు కదా ఆవులు ఎంత మంచిగా ఉన్నాయో. ఎక్కువ ఆవులన్నీ గుంపుల్లాగా, ఇట్లా గుంపుల్లాగా ఆవులన్నీ, బర్రెలన్నిటినీ ఊర్లో అప్పుడు పొలం పని చేసేటోళ్ళు ఊర్లో బర్రెలన్నిటినీ జంగిడికి కొడుతుండే. జంగిడి అనే పదం కూడా నాకు మస్తు సేపటిదాకా గుర్తుకు రాలేదు. అన్ని బర్రెలన్నీ ఒక్కలే తీసుకొని పోతుండే, మేపుతుండే కదా, దాన్ని ఏమో అంటారు అని మస్తేపు ఆలోచించుకున్నాక గుర్తొచ్చింది జంగిడి అంటారని. అతనే తీసుకెళ్ళి సాయంత్రం వరకు వాటిని మేపుకొని మళ్ళీ ఇంటికి తీసుకొస్తుండే. ఇంటికి ఇంకా వచ్చేసినాక ఆ పర్సన్ అవసరం లేదు, ఇంకా బర్రెలు అవన్నీ వాటికి అవే ఎవరిళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయేవి. అంత మంచిగా ఉండేది. అసలు అవన్నీ మర్చిపోయినట్టు అయిపోయింది. తర్వాత వడ్లు కానీ మక్కలు కానీ వస్తే అప్పుడు స్టోర్ చేసుకున్నందుకు మనకు గుమ్మిలు అని ఉంటుండే. ఆ గుమ్మిలు కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో చూడక. అది కూడా నేను ఇప్పుడు ఈ జర్నీలో చూశాను. ఎడ్ల బండిని చూశాను, గుంపులాగా ఆవులను చూశాను. ఇవన్నీ మన చైల్డ్హుడ్ మెమొరీస్ కదా. ఎంత ఇవన్నీ ఇప్పుడు శ్రీకర్కి ఏమన్నా నాకు అదే అనిపించింది. శ్రీకర్కి ఇప్పుడు చూపించడానికి ఇక్కడ మనము సిటీలో ఏం ఫీల్ అవుతున్నామో అక్కడ కూడా అవే సీసీ రోడ్లు, అవే బిల్డింగ్స్, అవే ఇల్లులు. అసలు అట్లా గుడిసెల్లాగా ఎక్కడున్నాయి, బర్రెలు ఎక్కడున్నాయి. అసలు మేము చిన్న ఉన్నప్పుడు అయితే బర్రెలు పాలు విండేది కూడా చూస్తుంటిమి. మక్కలు ఎక్కువ మక్కలు వస్తుంటే అవి ఒలిచేది, సన్ఫ్లవర్ సీడ్స్ ఒలిచేది. ఇవన్నీ నాకు మా ఇంటి ముందు వాళ్ళు పొలం పని చేసేటోళ్ళు అలా వాళ్ళ అన్నీ వచ్చినప్పుడు చూసేటోళ్ళము. అట్లా శ్రీకర్కి ఇప్పుడు చూపించడానికి కూడా ఏం కనిపించట్లేదు, ఏం లేవు. అసలు చాలా బాధ అనిపించింది నాకు జర్నీ చేసినంతసేపు. తర్వాత బోట్కి వచ్చిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ అనిపించింది చూసేసి ఆ వాతావరణము. తర్వాత అంతమందిలో భద్రాచలం ట్రిప్లో అంతమందిలో వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు పెళ్లి చేయడం అనేది మంచి అనిపించింది. సార్ వెల్కమ్. మేడం గారు ఎక్కడ కూర్చున్నారు? ఒక ఫ్రెండే ఉన్నారా? అవకాశం ఏంటంటే వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరి ఆశీస్సులు, ఈ 3 పుష్కర పుణ్యనదుల ఆశీస్సులు కూడా ఈ కపుల్ పొందబోతున్నారు. అది ఎలాగంటారా, 17 సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ కపుల్ మీ అందరి ముందు మ్యారేజ్ చేసుకోబోతున్నారు. పెళ్లి మీరు ఒక్కసారి అదే క్లాస్ కదా. ఓకే, మరి పెళ్ళనగానే పెళ్లి కొడుకు గారికి టవల్ వేయాలి. ఎవరి దగ్గర టవల్ కానీ షాల్వా కానీ స్కార్ప్ ఉంటే పంపించండి, మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారు. వైట్ కను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా దగ్గర ఒకటి ఉంది, ఉతికి వారం అవుతుంది, అది బాధ. అది మా ఓకేనా. పెళ్లి కొడుకు గారికి టవల్ వేయండి. బాబు పంపించావి అవంటే ఏంటో కంగారు పడకండి. మా బోట్ ట్రిప్ ప్రతిసారి భద్రాచలం టెంపుల్ దగ్గర నుంచి మా టూరిజం బోట్స్ కి ప్రతిరోజు అక్షంతలు వస్తూ ఉంటాయి. ఇది సాంప్రదాయం. మా బోట్ కూడా వచ్చే, బట్ ఏంటంటే ఇన్నింట్లో మా వాళ్ళు అన్ని కలుగుతారు. ఓకేనా సార్. ఫస్ట్ అయితే స్లిప్పర్స్ తీసి కొన్ని అక్షంతలు తీసుకొని వేలుకు నొంగరాలు మెల్లో చేయని ఎందుకు వేసేస్తే నా పక్కన దిగిపోతాను అక్కడ. ఓకే, అందరికి అక్షంతలు వస్తాయి. ఆశీర్వదించండి. చిన్న వాళ్ళు అయితే వాళ్ళ చేతులు పెట్టి ఆశీర్వాదం తీసుకొని మీరు అందరూ ఒకటిగా అయ్యి వీళ్ళ పెళ్లి చేయాలి. ఒకసారి గట్టే క్లాస్ పెట్టండి, మ్యారేజ్ స్టార్ట్ చేస్తే ఒకసారి గట్టే క్లాస్. కమాన్ ఆడియో.
అక్షంతలు తీసుకున్న వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చి అక్షంతలు వేయండి. అందరూ కూడా లేకండి, రావాలి. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ కూడా దగ్గరికి వచ్చి అక్షంతలు వేయండి. రావాలి తొందరగా. పట్టుకున్నారా? మేడం గారికి ఎదురుగా తిరగండి. మేడం మీరు సార్ ఆశీర్వాదం తీసుకోండి, అక్షంతలేసి ఆశీర్వదించి మీరు ఒకసారి గట్టే క్లాస్ నాలుగు లాగండి. ఇదే ఉంటాం మనకి. వెరీ గుడ్. ఒకసారి గట్టే క్లాస్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటి మిగిలిపోయింది. మేడం గారు భుజం మీద చేయండి. ఇలా ఇద్దరు నాతో పాటు ఇలా రండి. ఇలా చూపుడు వెళ్తూ ఒకసారి ఇదే క్లాస్ కొట్టండి అందరూ కూడా. సార్ మీరు చెప్పండి, అంటే 17 సంవత్సరాల తర్వాత వేరు వేరు ప్రాంతాల వారి మధ్య గోదావరి నదిపై మెమరబుల్ మూమెంట్. ఇట్స్ వెరీ హ్యాపీ. అంతే, ఇది బాధ ఏదో ఉన్నట్టుంది. నేను చెప్తాను, ఆయన కంగారు పడకండి. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మ్యామ్? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడు రిలేటివ్స్ మధ్యలోనే ఉంటాము, వాళ్ళతోనే అన్ని ఉంటాయి. ఏంటి హ్యాపీ కానీ సాడ్ మూమెంట్స్ కానీ అన్ని వాళ్ళతోనే షేర్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ముఖ పరిచయం లేని వాళ్ళతోటి ఇంత హ్యాపీగా మా మ్యారేజ్ మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాం అనేది సంతోషం అనిపిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. చూసారా మేడం గారు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఆయన కొంచెం బాధ. ఆయన బాధ ఏంటో తెలుసా? అరే బాబు 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి చేసావు, పెళ్లి కూతురు మారుంటే బాగుండని ఆయన బాధ. అంటే అన్నాడు కానీ లేదు లేదు. సరే, ఇలాంటి పెళ్లి రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని ఆ భద్రాచల రామయ్య స్వామి తరపు నుంచి, మా బోర్డ్ మేనేజ్మెంట్ తరపు నుంచి కోరుకుంటూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. స్లోగా వెళ్ళి కూర్చోండి. వచ్చేటప్పుడు మిమ్మల్ని హనీమూన్ ట్రిప్ కి నా కొండలో దింపేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూసిరు కదా, నిజంగా పెళ్లి జరుగుతున్నట్టుగానే చేశారు వాళ్ళు. అట్లనే మేము కూడా నిజంగా మళ్ళీ మా పెళ్లి జరుగుతుందేమో అన్నట్టుగానే ఫీల్ అయినాము. ఆ జీలకర్ర బెల్లం పెట్టించుడు అదంతా, ఆ తలంబ్రాలు పోసుకోవడం మంచిగా అనిపించింది. ముఖ్యంగా రామయ్య వారి తలంబ్రాలు బోట్కి వస్తాయని చెప్తున్నాడు కదా ఆ పిల్లోడు. రామయ్య వారి తలంబ్రాలు ప్రతి ట్రిప్లో మాకు వస్తాయి, మేము అవి వాటితో ఇట్లా కళ్యాణం అది చేస్తాము అని చెప్పిండు కదా. నిజంగా రాముల వారి తలంబ్రాలే మాకు కళ్యాణంకి వచ్చినాయా అన్నట్టు ఫీల్ అయినా నేనైతే. నిజంగా పెళ్లి జరుగుతున్నట్టుగానే ఫీల్ అయ్యాను. అట్లనే నేను ఫీల్ అవడం అనేది కాదు, అక్కడ బోట్లో ఉన్న వాళ్ళు కూడా నిజంగానే మాకు పెళ్ళయింది అన్నట్టుగా వచ్చి నిజంగా అక్షంతలేసుడు, ఆశీర్వదించుడు మమ్మల్ని. మస్తు మంది అయితే విషెస్ చెప్తున్నారు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని, కంగ్రాచులేషన్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి విషెస్ చెప్పడం అనేది మస్తు మంచిగా అనిపించింది. ఆ తర్వాత మా పెళ్లి ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకా 2-3 డాన్స్లు అవి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆల్టింగ్ పాయింట్ వస్తుంది. ఒకటే ఉంటుంది మధ్యలో, మనం పాపికొండలకు వెళ్ళేటప్పుడు దారిలో. ఇది
పేరంటాలపల్లి విలేజ్ లోనేనండి. గుడి ముందటనే ఈ వాటర్ ఫాల్స్ అనేది ఉన్నది. మంచిగా అక్కడే కాళ్ళు కడుక్కొని మనం గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. వాటర్ అయితే ఎంత అసలు మనకి ఏ ప్యూరిఫై వాటర్ కూడా పనికిరావు, అంత ఫ్రెష్ గా అంత బాగున్నాయి. మంచిగా మేమైతే ఇద్దరం చేతిలో నీళ్ళు తీసుకొని తాగేసినాం, రాళ్లలోంచి వచ్చే నీళ్లు. శ్రీకర్ అయితే ఇంకా తెలుసు కదా మీకు, దేనికి ముందుకు రాడు, వీడియోలు రాడు, ఫోటోలు రాడు. నీళ్ళు తాగడానికి కూడా మనం అంటే చిన్నప్పుడు బోర్ల దగ్గర బాయిల దగ్గర మనకు నీళ్ళు తాగిన అలవాటే కాబట్టి మనకేం అనిపించలేదు, మంచిగా తాగేసినాము. శ్రీకర్ గడు ఈ రాళ్ళ నుంచి మట్టిలోంచి వస్తున్నాయి నీళ్లు, అవి తాగా అని వాడు తాగనే లేదు అసలు. ఎన్నిసార్లు చెప్పినా ఏం కాదు మంచిగా ఉంటాయి అంటే అర్థం కాలేదు వాడికి, తాగలేదు. ఇక్కడ మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని మెల్ల గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. గుళ్ళో ఇక్కడ కూడా గుళ్ళో ఫోటోలు తీయొద్దని స్ట్రిక్ట్ గా ముందే మనకి బోట్లోనే ఈవెంట్ చేసే పిల్లలు అయితే చెప్పిరు. నిజంగా మనకి ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక్కోసారి మనుషులు వినరు ఫోటోలు తీయద్దు, వీడియోలు తీయద్దు అంటే. కానీ ఇక్కడ మాత్రం గుళ్ళో అసలు ఎవ్వరు ఏ రూల్స్ ఇది చేయకుండా, స్కిప్ చేయకుండా మంచిగా అసలు ఫోటోలు వీడియోలు అనేది ఎవ్వరు తీయకుండా బయట వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దేవుడి గుళ్ళో మాత్రం అసలు ఫోటోలు అయితే ఎవ్వరు తీయలేదు. ఈ పెద్ద చెట్టు కూడా గుడి ముందేనండి. మొత్తం వేర్లన్నీ బయటకు వచ్చిపోయి ఎంత పెద్దగా ఉందో చూసిరు కదా. మంచిగా సిస్టమేటిక్ మంచిగా అసలు మన నేచర్ని డిస్టర్బ్ చేయకుండా ఆ గుడిలో రూల్స్ని ఇది ఫాలో అయిపోయి మంచిగా చాలా మంది చాలా బోట్లు, అటు రాజమండ్రి నుంచి వచ్చే బోట్లు, ఇటు పోచవరం నుంచి మన భద్రాచలం నుంచి వచ్చే బోట్లు రెండు అక్కడ ఖచ్చితంగా గుడి దగ్గర దర్శనం చేసుకుని వెళ్ళిపోతాయంట. పోచవరం మన పేరంటాలపల్లి గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బోట్లోకి రాగానే మీల్స్ ఇచ్చేస్తారు, మనకు ఫుడ్ పెట్టేస్తుంటారు కింద ఏసీ రూమ్లలో. ఫుడ్ పెట్టారు. ఇక్కడ ఏం జరిగిందంటే మా బోట్లో వాళ్ళకి ఫుడ్ అయిపోయింది, ఒక 4-5 ఫుడ్ అన్నం సరిపోలేదు. అప్పుడు పక్కన బోట్లో వాళ్ళ దగ్గర నుంచి రైస్ తీసుకున్నారు, మంచిగా రైస్ కర్రీస్ 2 తీసుకున్నారు, వీళ్ళకి సరిపోలేదని. ఆ బోట్లు దూరం అవుతుంటే ఇద్దరు పిల్లలు బోట్ జరగకుండా దూరం విడిపోకుండా చేతులు పట్టుకొని వాళ్ళు ఆపుతున్నారు. నాకైతే భయం వేసింది, ఆ బోట్లు ఎక్కడ దూరం టచ్ అవుతాయో, దూరం పోతాయో, వాళ్ళ పిల్లలు ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటారో, పడిపోతారో అని మస్తు భయం అయింది. ఇట్లా మొత్తం మంచిగానే రైసు సాంబారు మంచిగానే తీసుకున్నారు. తర్వాత రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే మనం డిష్ మూత ఉంటుంది కదా, ఆ మూత కింద పడిపోయింది. నేను ఏముందులే 2 బోట్లు మన భద్రాచలం బోట్లే అనుకుంటున్నాను, అవి ఇక్కడికి వచ్చినాక ఎవరిది వాళ్ళు తీసుకోవచ్చు కదా, ఎందుకంత స్ట్రగుల్ ఫీల్ అయ్యి క్యాప్ కోసం అది బాక్స్ కోసం ఇది చేస్తున్నారు అని అనుకున్నాను. కాకపోతే మనకు రాజమండ్రి నుంచి వచ్చే బోట్లు కూడా ఉంటాయి కదా, ఆ బోట్ ఏమో మరి మనకు తెలీదు. కాకపోతే మంచి తీసుకున్నారు. ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఆ డిష్ క్యాప్ ఉంటుంది కదా, అది కింద పడిపోయింది వాటర్లో. ఇంకా అయిపోయింది, మునిగిపోయింది, పోయింది అనుకున్నాను నేనైతే. చూస్తున్నారు కదా మా బోట్ ఎటు వెళ్ళిపోతుంది, వీళ్ళ బోట్ ఆపోజిట్లో వెళ్ళిపోతున్నాయి. ఇంకా క్యాబ్ దిగడానికి వేరే వెనక నుంచి వచ్చే బోట్కి చెప్పేసిరు వాళ్ళు, సైరా చేసిరో ఏం చేసిరో మనకైతే తెలియదు. మంచిగా వెనక నుంచి వచ్చే ఇంకో బోట్ వాళ్ళు ఆ క్యాప్ని క్యాచ్ చేసిరు, ఆ బోట్ వాళ్ళకైతే ఇచ్చేసిరు. నాకేంటంటే మంచిగా అనిపించింది, ఫుడ్ అయిపోతే ఫుడ్ షేర్ చేసుకోవడం, మళ్ళీ ఆ క్యాబ్ పడిపోగానే ఆ బోట్ వాళ్ళు వచ్చి తీసిచ్చుడు, ఇట్లా కోఆర్డినేషన్తో చేసుకుంటే ఏదైనా మంచి ఉంటుంది, మంచి జరుగుతుంది కదా అనిపించింది. ఇదే ఈ విషయం అయితే నాకు తీయడా ఎగ్జైట్మెంట్ తోటి అసలు వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయినా నేను. మొత్తానికైతే మనం పేరంటాలపల్లి నుంచి స్టార్ట్ అయినాం కదా, అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ వెంటనే ఇంకా పైకి ఎక్కేసినాము. ఎంత తొందరగా అయిపోతుందా పైకి ఎప్పుడు ఎక్కుదామా అని అనిపించింది. ఆ వేడిలో కూడా ఏసీలో కూర్చోవాలని అనిపించలేదు, వ్యూని ఎంజాయ్ చేయాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలనే ఆలోచన మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ కార్నర్ చూస్తున్నారు కదా, 2 కొండలకి మధ్యలో కార్నర్ లాగా, ఆ ఎండింగ్ పాయింట్కి వెళ్ళామనుకోండి మనకు పాపికొండలు వ్యూ కనిపించేస్తుంది. అదే వ్యూ పాయింట్ మనం పేరంటాలపల్లి నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది మనకి. ఆ పాపికొండలు పాయింట్ ఇట్లా కనిపిస్తుంది, దగ్గరికి 2 కొండలు అతుక్కున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది దానికి మనకి ఆ వాటర్లో వెళ్తున్నంతసేపు ఏ కొండను చూసినా పాపికొండలేనేమో అని అనుకుంటాము. అందుకే ఆ ఈవెంట్ పిల్లగాడైతే చెప్తా ఉన్నాడు, ఇది కాదు ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా వస్తున్నాయి, ముందు వస్తాయి అనుకుంటూ చెప్తున్నాడు. చూస్తున్నారు కదా, మనకి లాస్ట్ ఎండింగ్ పాయింట్ అనేది ఈ పాపికొండలు పాయింటేనండి. అక్కడ నుంచి మనం ఇంకా రిటర్న్ అయిపోవాల్సిందే. చూస్తున్నారు కదా, 2 కొండలు ఆ పక్కన సైడ్కి ఆనుకొని కూర్చున్నట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కదా, అది పేరంటాలపల్లి నుంచి మనం స్టార్ట్ అయినప్పుడు కనిపించే వ్యూ అండి. ఆ పక్కన కనిపిస్తున్న కొండల మధ్యలోంచి వెళ్తేనే మనకు పాపికొండలు అనేవి క్లియర్గా కనిపిస్తాయి. అసలు ఏంటిదంటే ఒక కొండకి ఒక కొండ పక్కన ఆనుకున్నట్టు దగ్గరగా ఒక జతలాగా కూర్చున్నట్టుగా ఉంటాయి పాపికొండలు అనేటివి. ఎట్లుంటాయి ఏంటిది అనే ఎగ్జైట్మెంట్తో ఉంటాం కదా మనం, చూడాలని. నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక భద్రాచలం వెళ్ళాలి, పాపికొండలు చూడాలి, రామయ్య దర్శనం చేసుకోవాలి అనేది. వెళ్ళి చూసేంత వరకు మనసు ఆగలేదు నాకు.
అన్ని మనం వాటర్లో మనం జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు కొండలు కనిపిస్తూనే ఉంటాయి. ఏ కొండ చూసినా ఇదే పాపి కొండలేమో ఇవే పాపి కొండలేమో అని అనుకున్నాం మేమైతే. కాకపోతే ఈవెంట్ చేసే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పిల్లోడు చెప్తూనే ఉన్నాడు, ఇవి కాదు పాపి కొండలు, ఇంకా ముందుకెళ్ళాలి, ముందుకెళ్తే కనిపిస్తాయి మీకు అని. తేడా ఏంది అనేది అంటే చూస్తే అర్థమవుతుంది మనకి. అన్ని కొండలు ఒకదానికొకటి దగ్గరగా కౌగిలించుకొని కూర్చున్నట్టుగా ఒకదానికొకటి ఆనుకొని దగ్గరగా ఉంటాయి. వెనకాల ఉన్నవన్నీ మంచు కురిసినట్టుగా, ముందున్నవన్నీ బ్రైట్గా కనిపిస్తూ మంచిగా ఉంది వ్యూ పాయింట్. మొత్తం పాపికొండలు వ్యూ అనేది చాలా, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ వ్యూ పాయింట్. మెయిన్ పాపికొండలు అంటే ఇవే. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. అసలు ఇంకా ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంకొక చోట కూర్చోకుండా నేనైతే మొత్తం వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ పాపికొండలు వాటర్ని అవి చూసుకుంటూ ఎంజాయ్ చేసిన మొత్తానికి. మనకి ఇంకా మళ్ళీ మనం పాపికొండల నుంచి రిటర్న్ అవుతాం కదా, పేరంటాలపల్లి వచ్చేంత వరకు ఇంకా మనల్ని వదిలేస్తారు. మనం ఇష్టం ఉన్నంతసేపు ఇంకా ఫోటోలు వీడియోలు ఎంజాయ్ చేసేయచ్చు. ఆ తర్వాత మళ్ళీ పేరంటాలపల్లి వచ్చేంత వరకు పిల్లలు ఇంకా మనల్ని ఏం డిస్టర్బ్ చేయరు. ఆ తర్వాత పేరంటాలపల్లి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసిరు కదా ఆ బోట్లు అనేవి, అంటే పాపికొండలు చూసేసుకొని రిటర్న్ అయిపోయిన బోట్లు అవన్నీ. ఈ మనం రిటర్న్ జర్నీలో ఇంకా వాళ్ళు మళ్ళీ 1 hour మళ్ళీ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. ఏంటంటే బరువు బాధ్యతలు అనేవి పిల్లలకి మంచిగా ఉంటాయి. వాళ్ళకి మన దగ్గర లాగా మనం ప్యాంపర్ చేసుకుంటా పిల్లలకి అన్నీ ఏం నేర్పియము, ఏం చెప్పం కదా. కానీ అట్లా కాకుండా వాళ్ళు మా కష్టంతో మేము తీసుకెళ్ళిన డబ్బులతోటే మా ఫ్యామిలీస్ అనేవి ఇదవుతాయి. పొలం పనులు అవే చేసుకుంటాం కదా, మాకు వేరే సోర్స్ అనేది ఏమి ఉండదు అనుకుంటే వాళ్ళ చెప్పారు. వాళ్ళు మేము ఇట్లా కష్టపడి చదువుకుంటాము, మాకు చదువు రాదని ఏం కాదు, మేము చదువుకుంటాము, ఇట్లా కష్టపడతాము అనుకుంటా ఆ పిల్లలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిరు. పాపం వాళ్ళు మనకి తోచిన సాయం చేయమని కూడా చెప్పారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొంతమంది డబ్బులు అయితే ఇచ్చారు. అలా అసలు ఆ డ్యాన్సులు అవి చేస్తుంటే వాళ్ళ కష్టం అనేది ఆ డ్యాన్స్లోనే కనిపిస్తుంది. అంత కష్టపడ్డారు. నేను కొన్ని స్టెప్స్ అవే పెట్టాను వీడియోలో, చూడండి. మొత్తానికైతే మన భద్రాచలం ట్రిప్లో డివోషనల్, ఎంటర్టైన్మెంట్, నేచరు అన్నీ కలగలిపిన ట్రిప్ అండి. ఈ ట్రిప్ అయితే అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుంది భద్రాచలం ట్రిప్లో. మనం ఎక్కువ టైర్డ్ అవ్వకుండా రిలాక్స్గా మంచిగా చేసుకోవచ్చు ఇదైతే ఈ భద్రాచలం ట్రిప్ని. తర్వాత ఈ ట్రిప్లో ఏంటంటే ఒక ప్రతి బోట్లో వస్తారేమో తెలియదు, ఒక అతను మాత్రం వచ్చి పసుపు కుంకుమ గాజులు బిల్వపత్రి బ్లౌజ్ పీసు ఇవన్నీ దంపతులు ఇద్దరిని చేతిలో పట్టుకోమని అవన్నీ ఒక మూటలాగా కట్టి ఏదో మంత్రాల్లాగా చెప్పి 3 నదుల సంగమం కదా, ఇక్కడ వేస్తే మంచి జరుగుతుంది అని అందరికీ ఒక్కొక్కరికి 100-200 ఎంతో తీసుకున్నాడు. దానికి అందరితో వేయించాడు. మేము కూడా వేసాము గంగలో ఆ గాజులు బిల్వపత్రి పసుపు కుంకుమలు గంగమ్మకు సమర్పించుకున్నాము. ఇదండి భద్రాచలం ట్రిప్పు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన. కొంచెం హ్యాపీ సాడ్ అన్నీ చెప్పినా కదా. కళ్యాణంది అయితే నాకు ఇంకా మర్చిపోలేనండి, నేను లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. బాగా అనిపించింది. అసలు భద్రాచలం రామయ్య అక్షింతలు రావడం ఏంటి, మాకు వేయడం ఏంటి, అంతమంది ముందు వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదించడము బాగా అనిపించింది. తర్వాత శ్రీకర్ని కూడా ఒక స్క్రిప్ట్లోకి అయితే లాగారు వాళ్ళు. మేము ముందు రోజులోనే ఉన్నాం కాబట్టి శ్రీకర్ని పిక్ చేసుకున్నారు వాళ్ళు. నేను దేనికి రమ్మన్నా వాడు వినడు. వీళ్ళు మాత్రం ఇంకా మంచిగా పాపం పిలుచుకున్నారు. బాగానే నిలబడ్డాడు. స్క్రిప్ట్లో అంతా కొద్దిసేపటిదాకా నిలబడ్డాడు. బ్రహ్మానందం ఏదో ఉంటుంది కదా ఫన్నీ డైలాగులు, అవి వాటి దగ్గరనే చేశాడు. శ్రీకర్ కూడా ఏదో చిన్నగా చేసిండు. ఇదండి భద్రాచలంకి సంబంధించిన ట్రిప్. బాగా ఎంజాయ్ చేసిన నేనైతే. మీకు వీలైతే మాత్రం తప్పకుండా ఎల్లురి. 2 days అయితేనే మనం పాపికొండలు పర్ణశాల 2 కవర్ అవుతాయి. 1 day అయితే మాత్రం ఏదో ఒకటి మాత్రమే అవుతుంది, ఏదో 2 మాత్రమే అవుతాయి. అయితే దర్శనం, రాములవారి దర్శనము, పాపికొండలు ట్రిప్పు. మార్నింగ్ పాపికొండలు ట్రిప్ చేసుకొని వచ్చి 6 అవుతుంది మనం మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి. మనం 6-6:30 కల్లా దర్శనంకి వెళ్ళిపోయినాం అనుకోండి, 1.5 hourలో దర్శనం అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ మనం 10:30కి మనకు కొత్తగూడెంలో ట్రైన్ ఉంటుంది. 10:30కి రీచ్ అయ్యేటట్టుగా మనం దర్శనం చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇంకా 2 days ఉంటే మాత్రం 3 చేసుకోవచ్చు. పర్ణశాల, పాపికొండలు, భద్రాచలం దేవుడిది. లాస్ట్కి అయితే ఇంకా ప్రతి ట్రిప్కి మేము ఇట్లా బతుకమ్మ ఆడిస్తాము ఆడవాళ్ళతోని. ఇది మా సాంప్రదాయము అని బోట్ అబ్బాయి చెప్పిండు. మా అందరితో బతుకమ్మ ఆడించి తర్వాత ఇట్స్ ఫ్యామిలీ పార్టీ అని లాస్ట్కి ఒక పాట పెట్టి
కొంచెం మళ్ళీ కొద్దిసేపు ఎంటర్టైన్ చేసిర్రు. బోట్ ఇంకా మనం పోచవరం బోటింగ్ పాయింట్కి వచ్చేంతసేపు చిన్నగా ఎంటర్టైన్ చేసిరు. తర్వాత చూసిరు కదా అట్లాంటి జిమ్నాస్టిక్ స్టెప్స్ అయితే చాలా వేసిర్రు వాళ్ళు. బాగా అనిపించింది, బాధ వేసింది నాకైతే. పాపం ఎంత కష్టపడుతున్నారని అనిపించింది పిల్లలు. మొత్తానికి ట్రిప్ అయితే అదుర్స్ అండి, అదుర్సు. పర్ణశాల ఒకసారి చూసామంటే ఇంకోసారి ఏం చూడాలని ఏం అనిపించింది. కాబట్టి మనం ఈ పాపికొండలు భద్రాచలం 2 ట్రిప్లు అయితే 1 డేలో చేసేసుకొని రావచ్చు. వీలైతే కుదిరితే చూడండి, చేసుకోండి, దర్శనం చేసుకోండి, పాపికొండలు ట్రిప్ ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.